అందరికీ హాయ్ అండి. ఈరోజు సఖీ వంటగదిలో ఇలా సోరకాయ జొన్న పిండితోని అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే టిఫిన్గా కానీ డిన్నర్కి కానీ ఇలా చేసుకొని తిన్నారంటే చాలా మంచిదండి. ఇది షుగర్ బీపీ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చండి. హెల్త్కి చాలా మంచిది, ఎవరైనా తినొచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంత హెల్దీ రెసిపీ ఇంత టేస్టీగా ఉంటుందా అన్నట్లుగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక నేను ఒకటి మంచిది లేతది సొరకాయ తీసుకొని ఒక సగం కట్ చేసుకున్నానండి. సగమే తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని పైన పొట్టు తీసుకుంటున్నాను. మీరు పొట్టు తీసుకోకుండా పర్వాలేదండి. లేదా ఇలా మంచి కడుక్కున్న తర్వాత ఒకటి మీడియం సైజు ఉల్లిపాయ ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. చిన్నగా కట్ చేసుకోండి, పెద్ద ముక్కలుగా ఉండొద్దు. అలాగే కొద్ది ఒక అరకట్ట కొత్తిమీర ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. దీంట్లో మీరు ఇది మనం తురుముకోవాలండి. ఇది సొరకాయ పొట్టు తీసి మంచి కడుక్కున్నాను కదా, దీన్ని ఇలా పెద్ద హోల్స్ ఉన్న దాని నుండి ఇలా తురుముకోవాలి. ఇలా అంతా తురుము పెట్టుకోవాలి. ఈ మూడు ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లోకి ఉల్లిపాయలు ఇలా నలిపినట్టుగా వేసుకోవాలండి. దాంట్లో ఉన్న జ్యూస్ అనేది బయటకు వచ్చేసి టేస్ట్ చాలా బాగుంటుంది. కొత్తిమీర అలాగే ఉల్లిపాయలు ఇలా నలిపినట్టుగా స్మాష్ చేస్తున్నట్టుగా అనుకొని వేసుకోవాలి. అలా చేయటం వల్ల దాంట్లో ఉన్న జ్యూస్ అనేది బయటకు వచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇది మనం తురిమిన సొరకాయ కూడా వేసుకోవాలి. ఇవన్నింటినీ ఇలా గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 1 టీ స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నానండి. ఇది వేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే దీంట్లో ఇప్పుడు ఇది జొన్న పిండి అండి. ఒక కూర గరిటె వేస్తున్నానండి నేనైతే. ఈ జొన్న పిండి ఒక గరిటెడు వేసుకుంటే సరిపోతుంది. లేదా మీరు 2 గరిటెల జొన్న పిండి అయినా వేసుకోవచ్చు. ఇది 2 గరిటెల శనగపిండి వేస్తున్నానండి. లేదా మీరు 2 గరిటెల జొన్న పిండి తీసుకుంటే ఒక గరిటెడు ఇది శనగపిండి వేసుకుంటే సరిపోతుంది. లేదా ఈ 2 గరిటెల బదులు ఒక గరిట శనగపిండి ఒక గరిట గోధుమ పిండి అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే ఒక 1 టీ స్పూన్ ఉప్పు వేసాను. ఒక 2 టీ స్పూన్ల నల్ల నువ్వులు వేస్తున్నానండి. మీరు తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు. 2 టీ స్పూన్లు వేసుకోండి, చాలా మంచివి. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి ఇలా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలండి. ఈ పచ్చిమిర్చి కారం కూడా చూసుకొని వేసుకోవాలి. వేసుకొని ముందుగా ఇదంతా ఇలా గరిటెతోని కలుపుకోవాలి. మీరు చేయితోనైనా కలుపుకోవచ్చు ఈ విధంగా. నేనైతే గరిటెతోనే ఇలా కలుపుతున్నాను. కలిపిన తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. ముందుగా ఆ పొడి పిండి అవంతా ఇలా గరిటెతోని కలుపుకోవటం వల్ల దాంట్లో సొరకాయలో కూడా నీళ్లు ఉంటాయి కదండి, దాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి. అంతా కలుపుకున్నాక తగినన్ని నీళ్ళు వేసుకొని ఈ విధంగా పిండి కలుపుకోవాలి. ఇలా జారుడుగా ఉండాలి, కొద్దిగా మరీ పల్చగా కూడా ఉండొద్దు. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇప్పుడు పొయ్యి పైన ఒకటి ప్యాన్ పెట్టుకొని ఒక కడాయి పెట్టుకొని ఇలా అంటుకొని కడాయి పెట్టుకోండి. ఇలా నాన్ స్టిక్ అయితే బెటర్ అండి. లేదా మీరు దోశ తవా పైన కూడా చేసుకోవచ్చు. ఇలా వేసుకొని కొద్దిగానే నూనె వేసుకోవాలండి. ఇది నాన్ స్టిక్తే కాబట్టి కొద్దిగానే నూనె పడుతుంది. ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసాను అంతేనండి. వేసి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ బ్యాటర్ని వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఏమీ అంటుకోదు, చాలా బాగా వస్తుందండి. మీరు మందంగా అంటే మందంగా వేసుకోవచ్చు, ఇలా పల్చగా అంటే పల్చగా వేసుకోవచ్చు. ఇలా పల్చగా వేసుకోవటం వల్ల పైన క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఒకవైపు మంచి కాలిన తర్వాత ఇంకొక వైపు తిప్పేసుకోవాలి. ముందుగా ఇలా సైడ్స్ అంటే చక్కగా వచ్చేస్తుందండి. ఇది మొదటగా వేసింది కాబట్టి కొద్దిగా ఇలా సైడ్స్ అనుకొని వేసుకోవాలి. ఇలా ఇంకొక వైపు కూడా వేసుకొని ఇంకొక వైపు కూడా లో ఫ్లేమ్లో పెట్టే కాల్చుకోండి. అలాగైతే మనం అన్ని పచ్చివి వేసాం కాబట్టి కొద్దిగా ఉడకటానికి టైం తీసుకుంటుంది. తొందరగానే అయిపోతుందండి, ఎక్కువేం టైం తీసుకోదు ఉడకటానికి కూడా. ఇలా మంచి కాలిన తర్వాత తీసి సర్వ్ చేసేసుకోవటమేనండి. అన్నీ ఇలాగే చేసేసుకోవచ్చు. చూడండి, సెకండ్ది వేసినప్పుడు మంచిగా చక్కగా వచ్చేస్తుంది. ఇలా అన్నీ చేసుకొని అప్పటికప్పుడు ఈజీగా తినేసేయొచ్చండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది కదా. ఖచ్చితంగా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే నచ్చుతుంది. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.